అనేక తప్పులు కోట్లాది అప్పులంట. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో సమస్యలు, ఛత్తీస్గఢ్ ఒప్పందం వల్ల 2600 కోట్ల నష్టమైందట. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి ప్లాంట్ నిర్మించారట. గత ప్రభుత్వం తప్పుల వల్లే అప్పుల ఊబిలోకి ట్రాన్స్కో జెన్కో. టీజేఎస్ చీఫ్ కోదండరాం, విద్యుత్ అధికారి రఘు కమిషన్ ఎదుట వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరట. ఇక్కడ రఘు అంటే కరెంటు విషయంలో చాలా తెలంగాణలో చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, చాలామందికి ఆయన గైడ్ కూడా చేసినటువంటి పర్సన్. అలాంటి పర్సన్ తెలంగాణ ఉద్యమం వరకు కేసీఆర్ ఆయన ఇట్లా చెప్తే అట్లినాడు. ఆయన అంటే కరెంటు విషయాలు ఏమున్నా కానీ రఘును పిలిచి ఆయనతోనే మొత్తం మాట్లాడేటోళ్ళు. ఆఫ్టర్ తెలంగాణ వచ్చినాక ఆయన సీఎం అయినాక రఘుని తీసుకుపోయి ఎక్కడనో వేసేసిండు. అంటే ఎందుకంటే కేసీఆర్ పక్కన ఆయనకు అంటే నాలెడ్జ్ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు కేసీఆర్ పక్కన ఉండొద్దు, అది ఆయన గోల్ ఉంటుంది. దాంతో ఆ రఘును తీసుకుపోయి ఎక్కడనో పాపం ఆ వరంగల్ అవతల ఎక్కడనో వేసిరు. ఆయన చెప్పింది ఎవరు వినకుండా అయిపోయారు. ఆయన కేసీఆర్ వినకుండా పోయిండు. ఆయన ఎన్నిసార్లు అన్నా కానీ ఆయనను లూప్ లైన్లో వేసి వేధింపులకు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టిరు. రఘుకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు కరెంటు కొనుగోలు విషయం కానీ ఎట్లా చేస్తున్నారు, అసలు ఎక్కడెక్కడ లోటుపాట్లు అయినాయి అనే దాని మీద ఆయన చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రఘు. ఈయన ఇక్కడ కాదు, గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి ఆ కరెంటు విషయాలన్నీ చెప్పింది కూడా ఆయన్నే అని చెప్తారు. తర్వాత కేసీఆర్కు కరెంటు మీద అంత నాలెడ్జ్ రానికి కారణం కూడా రఘు అని చెప్తారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఏం చేసింది అనేది మీకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎట్లుంటాడంటే ఇంతే. ఆయనకంటే ఎక్కువ తెలివిమంతుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన తీసుకుపోయి పక్కనేస్తాడు. అంటే వినొద్దు, అంటే ఆయన చెప్పిన మాట ఈయన చెప్పిందే అవతలోడు వినాలే, అవతలోడు చెప్పింది కేసీఆర్ వినే పరిస్థితి అయితే ఉండదు. సరే, అలాంటి రఘు ఇంకా మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కాస్త యాక్టివ్ అయినట్టుండి ఈరోజు యాదాద్రి భద్రాద్రి అంటే కరెంటు కొనుగోళ్ల మీద ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఎదుట ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట. అసలు యాదాద్రి థర్మల్ ప్లాంటు అక్కడ ఎందుకు పెట్టిర్రు, దానివల్ల గత ప్రభుత్వానికి ఏమో లాభం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు లాభమే వచ్చింది, అసలు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి గూడుపుటాని ఏంది, ఇవన్నీ కూడా ఆయన మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందట. ఇక బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని వీళ్ళిద్దరు కూడా కలిసిరు. కోదండరాం సార్ గారు ఇక రఘు గారు ఇద్దరు కూడా పోయి కలిసి ఈ సందర్భంగా కమిషన్కు వివరాలు అందించారట. విద్యుత్ కొనుగోలులో చాలా తప్పులు జరిగినాయి. గత ప్రభుత్వం తొందరపాటుతో ట్రాన్స్కో జెన్కో దాదాపు 81,000 కోట్ల అప్పుల పాలైందంట. చూడండి, 81,000 కోట్లు అంటే ఇక నార్మల్ విషయం కాదు. నిజానికి విద్యుత్ పంపిణీ సంస్థలు అయితే కుప్పకూలే దశలో ఉన్నాయి. దాన్ని నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఎట్లా నిలబెడుతుందో ఏం చేస్తుందో, ఇంకా వీళ్ళు కూడా మళ్ళీ ఉచిత విద్యుత్ అన్నారు, దాంతో ఇంకా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. ఎట్లా నిలబెడతారో చూడాలి. ఇక 81,000 కోట్ల అప్పుల పాలు చేసిందట. మనం ఆ మధ్య చూసినాం గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్కో జెన్కోకు ఎన్ని ఇవ్వాలి అని. ఆ గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఈ కాళేశ్వరం అప్పులు ఇస్తే వాళ్ళంతా బయటపడతారు, అలాంటి పరిస్థితిలో ఉంది. ఇక గోదావరి దగ్గర నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంటు మునిగిపోతుందట. ఇక గత ఏడాది వరదలకే ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. ఆర్థిక నిర్ణయాల విషయంలో అతి కొద్ది మందికి లాభం చేకూరేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని కూడా రఘు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక విద్యుత్ అధికారి రఘు మాట్లాడిరట. ఛత్తీస్గఢ్ ఒప్పందాలు భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ వల్ల అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కమిషన్కి ఇచ్చిరట. ఛత్తీస్గఢ్ ఒప్పందం చాలా సక్రమంగా చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు కదా, అవన్నీ అబద్ధాలే. ఆయన లేఖలో ఏదైతే ప్రస్తావించిండో అవన్నీ కూడా అబద్ధాలే అని కూడా ఆయన చెప్తున్నారు. ఎంఓయూ రూట్ కాకుండా కాంపిటేటివ్ రూట్కు ఎందుకు వెళ్ళామనేది సమాచారం ఇచ్చారు అని కూడా చెప్పారట. ఇక ఛత్తీస్గఢ్ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు. ఆ రాష్ట్రంతో చేసుకున్న పీపీఏలకు ఇంతవరకు ఆమోదమే లభించలేదట. కానీ కేసీఆర్ గారు మాత్రం ఆ ఆమోదం లభించింది, మేము ఈఆర్సీ నుంచి కూడా అన్ని పర్మిషన్లు తీసుకున్నామని చెప్పారు. కానీ నిజానికి అక్కడ ఆమోదాలు కూడా లేవట. ఛత్తీస్గఢ్ ఒప్పందం వల్ల 2,600 కోట్ల నష్టం వచ్చిందట. దాంతోపాటు విద్యుత్ సరఫరా చేయనందుకు సరిగ్గా ఇంకో 600 కోట్ల నష్టం వచ్చిందట. మొత్తంగా చూస్తే 3,200 కోట్లకు పైగా ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం వల్ల నష్టం కలిగింది అని రఘు చెప్తున్నారు. ఇక సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు బలవంతంగా రుద్దారు అని కోదండరాం గారు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా వెళ్తే ఆలస్యం అవుతుందని నామినేషన్ పద్ధతిలో BHELకి ఇచ్చినామని రఘు చెప్పారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్లాంట్ మొదలుపెట్టిరాడు. చూడండి, ఇప్పటి వరకు భద్రాద్రి పవర్ ప్లాంట్కు పర్యావరణ అనుమతులే లేవంట, అయినప్పటికీ పనులైతే కొనసాగినాయి.
ఇక నాణ్యత లేని యంత్రాలు ఉపయోగించారు, సాంకేతిక పరమైన అంశాల మీద కూడా దృష్టి పెట్టలేదు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, చాయిస్ కాదు, బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా నిర్మించి ఉంటే చాలా తక్కువ వ్యయంతో ఇదంతా కంప్లీట్ అయ్యేదట. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మొత్తంగా ఈ 2 పవర్ ప్లాంట్లతో పాటు విద్యుత్ ఒప్పందం, ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం అనేది ప్రభుత్వం మీద గుదిబండ అయిపోయింది. ప్రజలు మీద అప్పులపాలు అయిపోయారు, ప్రజల మీద చాలా బర్డెన్ పడ్డది అని వీళ్ళిద్దరు కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా మరి విచారణ చివరికి ఏం తేలుస్తుందో చెప్పాలి. ఇక కేసీఆర్ అయితే అసలు మేము విచారణనే కరెక్ట్ కాదు, అసలు ఆయన విచారణ కమిషన్ చైర్మన్గా అసలు ఆయన ఉండొద్దు, నరసింహారెడ్డి గారిని అసలు మీరు వద్దు, మీరు దిగిపోండి అని కూడా మన లెటర్ రాసిండు. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగం మీద ఎంతో అనుభవం ఉన్నటువంటి రఘు వచ్చి మొత్తం వాస్తవాలు కమిషన్ ముందు పెట్టారట. మరి కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.